క్రైస్తులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్లతో ఉన్న గ్రంథాలు మనకి రెండు గ్రంథాలు కనబడతాయి బైబిల్లో. ఆ రెండు గ్రంథాలు ఏంటంటే మనందరూ తెలుసు. ఒకటి రూతు గ్రంథము, రెండోది ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథంలో ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఎస్తేరు గ్రంథము చదువుతాను. 1వ అధ్యాయం 1వ వచనం గమనించండి. అహరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కుష్పు దేశం వరకు 127 సంస్థానాలు అహరోజు ఏలెను. రాజు 120 ఏండ్లు సంస్థానం ఏలాడు. మరి ఒక రాజు దగ్గర ఎస్తేరు ఎవరంటే ఒక యూదా దేశపు స్త్రీ, యూదులు వాళ్ళు. మరి యూదా స్త్రీ అయితే వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళ బాబాయ్, మన బైబిల్లో చూస్తే వాళ్ళ బాబాయ్ మొద్దుకై మరి ఎస్తేరుని పెంచి పెద్ద చేస్తే తన తోబట్టు చెల్లిలాగా చూసుకుంటూ, కూతురు అయినప్పటికీ తన చెల్లిలాగా చూసుకుంటూ తన పెద్ద అయ్యేవరకు చూసి తన బాధ్యతలు చూసుకున్నాడు. మరి ఎస్తేరు పట్ల యెహోవా దేవుని యొక్క కార్యం ఏంటంటే ఆ యూదులను రక్షించడానికి ఎస్తేరుని ఆ రోజుల్లో దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడో చోటన ఉన్న ఎస్తేరుని ఎన్నుకుని ఆ దేశాన్ని ఒక రాణిగా చేసి ఆ రాణి ద్వారానే ఆ యొక్క యూదులకు క్షేమాన్ని కలుగజేసాడు దేవుడు. అందుకే ఎస్తేరుని చాలా ధైర్యవంతురాలుగా చూస్తాం బైబిల్లో. ఎస్తేరు గ్రంథం చదివినట్లయితే మీరు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరుని చాలా ధైర్యవంతురాలుగా చూస్తాం. అంటే ఎంత ధైర్యవంతురాలు అంటే ఎక్కడ భయపడలేదు ఎస్తేరు. భయపడి మామూలుగా భయపడింది, కానీ తన ప్రాణం కూడా లెక్క చేయని పరిస్థితుల్లో కూడా భయపడ ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజు దండం చూపించినప్పుడు, ఒక రాజు దండన ఎవరికైతే చూపిస్తారో వారు చనిపోవాలన్నమాట. అయితే రాజు అతని మైండ్ ఆలోచన ఉన్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు అతన్ని అంగీకరిస్తే ఆ మాట అతను బతికినట్టే. రాజు అంగీకరించకపోతే అతను చచ్చిపోబడతాడన్నమాట. ఆ రాజు ఒక సిద్ధాంతాలే. అలా మొద్దుకాయ దగ్గర పెరిగిన ఎస్తేరుని ఆ రాజు యొక్క రాణి గారు ఏదో గొడవ అయ్యో సంధించాల రాణి వెళ్ళిపోద్ది. అప్పుడు రాజు ఒంటరిగా ఉంటాడు. రాజు ఒక రాణి కావాలని చెప్పి ఆ దేశం అంతా వెతికినప్పుడు అందులో అందమైన పిల్లలందరినీ తీసుకొచ్చి రాణిగా ఏమైతే ఎలా ఉంటుంది అని చెప్పి రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు రాజు ఎవరినైతే ఇష్టపడతారో ఆమె రాణిగా ఉంటుందంటే, మరి దేవుడు తలంపు ఎస్తేరు మీద కాబట్టి ఆ రాజు ఎస్తేరుని రాణిగా ఎంచుకున్నాడు. ఎస్తేరు రాణిగా ఎంచుకున్నప్పుడు ఎస్తేరు ఏమైంది, కిరీటం పెడితే రాణి అయిన తర్వాత ఆ రాణి ద్వారా తన మొద్దుకాయ కాడ దూరంగా ఉన్నాడు. వీళ్ళు యూదులు అని చెప్పకూడదని చెప్పి ఉంటే రాణి కాడ మేము యూదులు అని ఎక్కడ చెప్పలేదు. దేవుడు మరి ఒకసారి అందరి లైన్లో ఉండే